బీసీ ధర్మయుద్ధం క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక విప్లవం. ఇకపై సైనిక వ్యూహం తరహాలో బీసీ ఉద్యమం. బీసీ రక్షణ దళం పేరుతో బీసీల హక్కులపై పార్టీ నిర్మాణం. బీసీల కోసం సరికొత్త పందాలో బోడె రామచంద్ర యాదవ్ పోరాటం. దీక్ష ముగింపు కేవలం ఒక ఘట్టం మాత్రమే కాని బీసీ ధర్మయుద్ధం అనేది ఒక నిరంతర ప్రక్రియ. దీన్నే ఇంకాస్త గట్టిగా చాటి చెప్పాలనుకుంటున్నారు బోడె రామచంద్ర యాదవ్. ఈ యుద్ధం ఇక నుంచి ఒక పక్క సైనిక వ్యూహంలో సాగబోతోంది. రాజకీయాల్లో మార్పు అనేది కేవలం ఎన్నికలప్పుడు వచ్చేది కాదని నమ్మే జననేత బోడె రామచంద్ర యాదవ్. అది నిరంతరం ప్రజల మధ్య ఉండి చేసే పోరాటం వల్ల వస్తుందని నమ్ముతున్నారు. ఈ ధర్మయుద్ధంలో భాగంగా బోడె రామచంద్ర యాదవ్ వెంట బీసీ రక్షణ దళం సిద్ధంగా ఉంది. ఇలాంటి వ్యవస్థ ఒక విప్లవాత్మక అడుగు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవటానికి చట్టపరమైన సామాజిక పరమైన రక్షణ కవచంలా ఈ దళం పనిచేస్తోంది. బీసీల కోసం రామచంద్ర యాదవ్ చేసిన 5 డిమాండ్ల సాధనకు ఈ దళమే వెన్నెముకగా ఉంటుంది. అధికారం లేకపోయినా ఒక వ్యవస్థను నిర్మించి అణగారిన వర్గాలకు అండగా నిలబడటం ఈ యుద్ధం ప్రధాన ఉద్దేశం. ఈ పోరాటంలో రామచంద్ర యాదవ్ చేసిన 5 డిమాండ్లు: బీసీ రక్షణ చట్టం, 44% రిజర్వేషన్లు, రాజధానిలో 1000 ఎకరాలు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన వంటి వాటిని కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలో చర్చనీయాంశం అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ధర్మయుద్ధం ద్వారా యువతను పెద్దెత్తున సమీకరిస్తున్నారు. నేటి తరం బీసీ యువత కేవలం పథకాల కోసం ఆశ పడకుండా వ్యవస్థలో వాటా కోరుతోంది. వారి ఆకాంక్షలకు రామచంద్ర యాదవ్ ఒక గొంతుకగా మారారు. అడ్డుకునేవాడు అణచివేయబడతాడు, ఎదురు తిరిగేవాడు పాలకుడవుతాడు అనే నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. సోషల్ మీడియాలో డిజిటల్ సైన్యాన్ని, గ్రామాల్లో రక్షణ దళాలను అనుసంధానం చేస్తున్న ఈ పోరాటం సంప్రదాయ రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధర్మయుద్ధం పాదయాత్రల రూపంలోనో లేదా భారీ బహిరంగ సభల రూపంలోనో మరింత ఉధృతం కానుంది. ఇది కేవలం ఒక నాయకుడి పోరాటం కాదు, ఆత్మ గౌరవం కోరుకునే కోట్లాది మంది బీసీల సమిష్టి యుద్ధంగా మారుతుంది.